వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇది ఒక సరికొత్త కార్యక్రమం అనే చెప్పాలి. చాలామంది ఓపెన్ హార్ట్స్ని మనం చూస్తుంటాం. కాకపోతే మా యొక్క ప్రైమ్ 9 హెల్త్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ ఓపెన్ హార్ట్. డాక్టర్స్ ఒక ఓపెన్ హార్ట్ వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ కానీ, వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ చేసినటువంటి కానీ, వాళ్ళు చేసినటువంటి సర్వీసును కానీ మీ ముందుకు తీసుకురావాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ డాక్టర్స్ ఓపెన్ హార్ట్ని కార్యక్రమాన్ని చేయడానికి మేము ముందుకు వచ్చాం. అట్లాగే మన కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ సౌజన్య గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ సౌజన్య గారు. యాక్చువల్గా మీ లైఫ్ జర్నీలో బాల్యం నుంచి మొదలు పెడదాం. సో మీ బాల్యం ఎట్లా జరిగింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని గురించి చెప్పండి మేడం. ముందుగా ఇలాగ డాక్టర్స్తో ఓపెన్గా మాట్లాడించాలి అనే ఒక వినూత్నమైన ఆలోచనకి చాలా థ్యాంక్ యూ. బికాజ్ డాక్టర్స్ అంటే వాళ్ళు హెల్త్ వరకే మాట్లాడాలి, వాళ్ళకి అంతకు మించి జీవితం లేదన్నట్లు ఉన్న పరిస్థితిలో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. ఓకే, నా బాల్యం అంటే మా నాన్నగారిది, ఆయన ఒక కాలేజ్ లెక్చరర్ అండి, ఎకనామిక్స్ లెక్చరర్. ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో. అప్పట్లో ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండేది. వాళ్ళకి నెల నెల జీతాలు టైంకి పడేవి కాదు. మేము మొత్తం ముగ్గురం పిల్లలం. మా నాన్నగారికి నా చిన్నతనంలో ఆస్తమా ఉండేది. నాకు గుర్తున్న నా బాల్యంలో మందులు కొట్టుకు పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. మా నాన్నగారికో అక్కకో ఒంట్లో బాగాలేక. చాలా చిన్న పిల్లని ఎట్లా వెళ్ళేవాళ్ళమో. ఇప్పుడు ఆ సెక్యూరిటీ లేదేమో, ఇప్పుడు పిల్లల్ని పంపమేమో. ఆ రోజుల్లో అయితే వీధి చివరి మందులు కొట్టుకు పరిగెట్టడం అన్నది పెద్ద భయపడే పరిస్థితి అయితే కాదు. వెళ్తే అమ్మ పాత పక్కాయ ఉంది మీ నాన్నగారిది, అది క్లియర్ చేస్తే మందులు ఇస్తామనే పరిస్థితిలో నాకు గుర్తున్న చాలా చిన్నతనంలోని మెమరీ. సో ఫినాన్షియల్గా మేము స్ట్రగుల్లోనే ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఎలా మేనేజ్ చేసేవాళ్ళో, ఏం చేసేవాళ్ళో, హీ వాజ్ ద బ్రెడ్ విన్నర్. ఆయన అనారోగ్యంతో సోషల్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవటం, యాక్టివ్గా ఉండటం, ఇంటిని మేనేజ్ చేయటం. మమ్మల్నే కాదు, మా నాన్నగారు లేదండి, నాకు ఒక అక్క ఒక తమ్ముడు. అక్క తమ్ముడు ఇద్దరు ఇంజనీరింగ్ చేశారు, ఇద్దరు యుఎస్లో సెటిల్ అయ్యారు. నేను మాత్రం, మేము యూకేలో ఉన్నాం కొంతకాలం. కానీ నేను మా వారు డాక్టర్ బాలాజీ వన్ ఫైన్ డే పేరెంట్స్కి అందుబాటులో లేని లైఫ్ మనకు అక్కర్లేదని చెప్పి డిసైడ్ చేసుకొని వెనక్కి వచ్చేసాము. మీ బాల్యం అంతా ఎక్కడ జరిగింది? జగ్గేపేట అండి. నేను పుట్టింది చిలుకలూరుపేటలో అయినా పెరిగింది మొత్తం జగ్గేపేటలోనే. పురుషోత్పట్నం అన్నది మా నేటివ్ ప్లేస్. చిలుకలూరుపేట పక్కన ఒక పల్లెటూరు. సో ఇట్ వాజ్, ఐల్ సే, మా నాన్నగారు మా బాల్యాన్ని బెటర్ ప్లేస్లో ఉంచడానికి, మా ఎడ్యుకేషన్ని మంచి ప్లేస్లో ఉంచడానికి హీ వెంట్ టు ద ఎక్స్టెంట్. అంత డబ్బులు లేవు కాబట్టి నలుగురు పేరెంట్స్ని కలుపుకొని ఒక స్కూల్ని ఫామ్ చేసి దానికి ఒక సొసైటీ కింద పెట్టి ఇవాళకి ఆ స్కూల్లో హయ్యర్ క్లాసెస్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్కూల్ని రన్ చేస్తూ ఉంటారు. లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అని. ఇంగ్లీష్ మీడియం చదువు లేకపోతే పిల్లలు తర్వాత బయటికి వెళ్ళి ఎదగలేరు. సో బయటకు వస్తే అందరూ ఏదన్నా మాట్లాడగానే ఇంగ్లీష్లో మీది హైదరాబాదా అంటారు. అంటే మా కాలేజ్ టైం వరకు మాట్లాడతారు అనే పరిస్థితి నుంచి, అంటే ఇంగ్లీషే కమ్యూనికేషన్ అని కాదు, ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనం ప్రపంచంతో కనెక్టెడ్ ఉండి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఆ అవేర్నెస్ పేరెంట్స్లో ప్రైవేటైజేషన్ తర్వాత, గ్లోబలైజేషన్ తర్వాత వచ్చింది. కానీ మా నాన్నగారికి మాత్రం నాకు తెలిసి మా చిన్నతనంలోనే వచ్చిందని చెప్పాలి. ఆయన హీ డిడ్ ఎవ్రీథింగ్ టు గివ్ అస్ ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా అండి. దేర్ వర్ టైమ్స్ మా ఎడ్యుకేషన్ అప్పుడు ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తే బియ్యం లేక పక్కింటి నుంచి బియ్యం తెచ్చి వండి పెట్టిన రోజులు మా అమ్మగారు చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటానికి, ఇఫ్ యూ ఆస్క్ మీ హూ యువర్ ఇన్స్పిరేషన్ ఇస్, దట్స్ వాట్ ఐ యామ్ సపోజ్ టు ఆస్క్ అండి. అంటే మీరు అంత పూర్ ఫ్యామిలీ నుంచి, అంటే మిడిల్ క్లాస్ అనొచ్చా? లోవర్ మిడిల్ క్లాస్. మా చదువులకి మా నాన్నగారు ఖర్చు పెట్టేటప్పటికి ఇల్లు జరగటం కూడా కష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయాం. ఎట్లా అంటే మా తమ్ముడైతే పాపం చెప్పు మొత్తం అరిగిపోయేదాకా వాడేవాడు. ఆ రోజుల్లో పనివాళ్ళు కూడా అలా వాడేవాళ్ళు కాదేమో. అంత లోవర్ మిడిల్ క్లాస్ నుంచి, అంటే ఎడ్యుకేటెడ్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. లోవర్ మిడిల్ క్లాస్
యాసెట్స్ ఏమీ లేవు. మా నాన్నగారు ఉద్యోగం ఒక్కటే సోర్స్ ఆఫ్ రెవెన్యూ. కానీ ఆయన ఒక్క ఉద్యోగమే చేయలేదండి. సోషల్ యాక్టివిటీస్లో ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్కి యాక్ట్ అని ఆయన సగం జీవితం దానికే దారిపోసారండి. ఆయన బస్సుల్లో తిరిగిందే ఎక్కువ అనుకుంటా. మా తమ్ముడైతే ఆయన్ని ధర్నాల సత్యనారాయణరావు అంటారు. ఆయన అడ్రస్ కనుక్కోవాలంటే పేపర్ తీస్తే ఇందిరా పార్క్లో ఉంటారనమాట. విత్ ఆల్ దిస్ స్టిల్ హీ డిడ్ బిజినెస్, స్టిల్ హీ ట్రైడ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేసి పిల్లల్ని అయితే చదివించాలి. ఆస్తులు కంటే కూడా మా చదువులకి ఆయన ఫోకస్ చేసింది చాలా ఎక్కువ. డాడీ కలీగ్స్ చాలామంది వెరీ రిచ్ పీపుల్ ఆయన్ని కేఎస్ఆర్ అంటారు. ఏంటి కేఎస్ఆర్, నువ్వు ఆడపిల్లలకి పెళ్లి చేయవా, నువ్వు ఇట్లా చదివిస్తూనే ఉంటావా, మంచి కట్నాలు ఇస్తే మంచి మగపిల్లలు దొరుకుతారు, దాంతో వాళ్ళు సెటిల్ అయిపోతారు, అసలు ఈ ఖర్చు ఏంటి. మా పెద్దనాన్నగారు అయితే తిట్టేవాళ్ళు మా నాన్నగారిని, ఏమైపోతాడు ఆడపిల్లల ఖర్చు, పెళ్ళిళ్ళు చేయాలి, ఆస్తులు పట్టకుండా చదువులు ఒక్కదాని మీద పెడుతున్నాడు అని. అంటే ఆ జనరేషన్లో యాక్చువల్గా తల్లిదండ్రులు ఈ ఆడపిల్లలను చదివించాలి అనే దాని మీద కంటే కూడా ఒక వయసు రాగానే పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి, మంచి పిల్లాడు దొరకాలి, వీటి మీద ఫోకస్. చదువుకున్న వాళ్ళలో కూడా అదే ఫోకస్ ఉండేది. అంటే వాళ్ళు కరెక్ట్ గానే ఆలోచిస్తారండి. సొసైటీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అదేంటో ఎగ్జాక్ట్లీ. అది పియర్ ప్రెషర్ ఇవాళకి ఉందండి. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మరొకలాగా. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకుల్లో పియర్ ప్రెషర్ ఎలా ఉందో ఆ రోజుల్లో ఆ పియర్ ప్రెషర్ ఉండేది. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి మేము ఇప్పుడు కాస్త ఎగువ మధ్య తరగతి కుటుంబంకి వచ్చామని మాత్రం చెప్పగలను. అంటే ఈ జర్నీలో మిమ్మల్ని, అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు తెలుసు, ఈ యొక్క డాక్టర్ చదువుకోవాలి అన్నటువంటి ప్రోత్సాహం మీ ఫాదర్దా, లేదు కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరే చదువుకుందాం అనుకుంటున్నారా? లేదండి, ఇప్పటికీ ఎప్పటికీ అది మా నాన్నగారు అమ్మగారి డ్రివెనే. ఆయన చెప్పాను కదా ఆస్మాటిక్ పేషెంట్ ఒకప్పుడు, ఆయన బ్లూయిష్గా టర్న్ అయిపోతూ ఉండేవాళ్ళు ఆక్సిజన్ అందుక. అప్పుడు కూడా చిన్న నువ్వు డాక్టర్ అవ్వాలి అదొక్కటే, అది అలా అంటూనే ఉండేవాళ్ళు అనమాట రిపీటెడ్గా. 10th గ్రేడ్కి వచ్చాక సైన్స్ బాగానే వచ్చినాయి మార్కులు, మ్యాథ్ కూడా బాగానే వచ్చినాయి. మ్యాథ్ కంటే సైన్స్ 2 మార్కులు తక్కువ వచ్చినాయి. నాకు మ్యాథ్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సో మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, నేను మ్యాథ్ చేస్తానమ్మా, నాకు ఇంజనీర్ ఏమో తెలియదు, మ్యాథ్ అంటే ఇష్టం అంతే, నాకు మ్యాథ్ కావాలి, సైన్స్ కంటే నాకు మ్యాథ్ అంటే ఇష్టం. అంటే ఆవిడ ఒక రకమైన ఎమోషనల్ డ్రామానే నడిచింది ఇంట్లో. మీ నాన్నగారు మీకోసం ఇంత చేశారు, మీ నాన్నగారి కోసం నువ్వు ఇది ఒక్కటి చేయలేవా. మరొకటి ఏంటంటే మా ఇంటి పక్కన డాక్టర్స్ ఉండేవాళ్ళండి, లేడీ డాక్టర్స్. వాళ్ళని మా అమ్మగారు చూసినంత వరకు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అన్నీ చేసి పెడుతూ ఉంటారు, వీళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసి రావటమే. అబ్బా నా కూతురు డాక్టర్ అయితే నా కూతురుకు కూడా అంత ఇంట్లో పని, అదే అంటాను, నువ్వు పూర్తిగా చూడలేదు, ఇది నేనే చేస్తున్నాను, అది నేనే చేస్తున్నాను ఇప్పుడు. సో ఫర్ హర్ కూతురు డాక్టర్ అయితే షీల్ బీ అ క్లాస్ అపార్ట్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అని ఒక తను పెట్టేసుకున్నారు. మా నాన్నగారికి 2 హెల్త్ ఇష్యూస్, ఒకటి రెండోది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఫర్ ద సొసైటీ. మన డాక్టర్స్ అంటే నిజంగా కూడా వాస్తవంగా కూడా ఇవాళ ఏదన్నా ఒక ప్రొఫెషన్, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఏదన్నా ఉంది అని అంటే ఫస్ట్ డాక్టర్స్ అనే చెప్పాలి. ఇవాళ మారిందండి, వాస్తవం చెప్పాలంటే చాలా మారింది, చాలా చూసాం. అనేదానికి జరిగేదానికి చాలా తేడా ఉంది. మేబీ ద కార్పొరేటైజేషన్ యాడెడ్ టు ఇట్. ఒకప్పుడు డాక్టర్ల చేతుల్లోనే ఉండేది. అండ్ ఒకప్పుడు ఏంటండి అందరి లైఫ్ స్టైల్ ఒకలాగే ఉండేది, దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వరకు అందరి లైఫ్ స్టైల్. నేను చదువుకున్న స్కూల్లోనే మా మేడ్స్ పిల్లలు కూడా చదువుకుంటారు, మా ఇంట్లో చాకలి పిల్లలు, మేము అందరం ఒకటే స్కూల్లో చదువుకుంటాం. సో ఉన్న ఆదాయాన్ని బట్టి లైఫ్ స్టైల్ స్టాండర్డ్ మారే పరిస్థితి అయితే ఆ రోజుల్లో పెద్దగా ఉండేది కాదు. స్కూటరు, కారు, సైకిల్, 3. అంతకంటే పెద్దగా ఆస్పైర్ చేయడానికి కూడా కలిపి ఒక అంబ్రెల్లా కింద చదువుకున్న నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇక్కడ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. అంతే. ఆ పరిస్థితుల్లో ఉన్నదానికి ఇప్పటికీ ఇట్స్ అ ర్యాట్ రేస్. డాక్టర్ అయితే నువ్వేంటి, డబ్బులు లేకుండా వైద్యం జరుగుతుందా? జరగదు. కార్పొరేటైజేషన్ అందుకే వచ్చింది. ఇట్స్ అ వెరీ కేపెక్స్ ఇంటెన్సివ్ సిస్టమ్ అండి. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఖర్చు పెట్టే వేర్వితాలు కూడా లేదండి. అప్పట్లో యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత సార్? ఇవాళ టెక్నాలజీ వల్లే కదా. సో ఇవాళ హాస్పిటల్కి వెళ్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, ప్రాణం పోయింది అంటారు.
మరి ఆ మాట ఎందుకు అన్నారు? ఖర్చు పెడితే ప్రాణం వస్తుంది అనే పరిస్థితికి ఇవాళ పరిస్థితి వచ్చింది. అండ్ ఎట్ ది ఎండ్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్. మొన్నెవరో మా ఫ్రెండ్ 40 లక్షలు అయిందంటే ఓ పెద్ద ఆయన, ఒక్క రోజులో బిల్లు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద హాస్పిటల్, ప్రొసీజర్ ఏమైందో నాకు తెలీదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే హీ పాస్డ్ అవే. సింగిల్ డే అఫైర్. 40 లక్షలు మీరు ఎందుకు పెట్టారండి? ఆ డాక్టర్లు చెప్పారు మేము పెట్టాం. కాదు, మీకు తాహత్ ఉంది పెట్టారు, డబ్బులున్నాయి పెట్టారు. ఇప్పుడు చివరికి వారు వచ్చి డాక్టర్లు మారిపోయారు. మారింది డాక్టర్లు కాదు, యూ డింట్ పే ద డాక్టర్స్. డాక్టర్స్ జీతాలు ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ జీతాల కంటే చాలా తక్కువ. ₹1,00,000 కాలేజ్ నుంచి వాళ్ళు పీజీ చేసి బయటకు వస్తే ₹1,00,000 జీతం వస్తే చాలా ఎక్కువ. మీరు సోషల్ అవేర్నెస్ వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఇది ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ప్యూర్లీ ఇట్ ఇస్ ఏ పర్సనల్. ఆ రోజుల్లో మా అమ్మగారు నాన్నగారు మాకేదో ఎక్సలెంట్ లైఫ్ వచ్చేస్తుంది, సోషల్ సర్వీస్ కి స్కోప్ ఎక్కువ ఉంటది అని చెప్పి మీరు కంపారిజన్ అంటే అప్పుడు అమ్మ చెప్పింది ఇప్పుడు మ్యాచ్ జరిగేదానికి చాలా గ్యాప్ ఉందండి. ఐ రిగ్రెట్ ఆనెస్ట్లీ. ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్ లో డాక్టర్ అయ్యి ఎన్ని చేసినా చివరికి మిగిలేది జనాలకి సంతృప్తి అయితే ఇవ్వడం ఇంపాసిబుల్. లేదండి, అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరిని కూడా ఇంట్లో ఉన్న నలుగురిని కూడా సంతృప్తి పరచడం అనేటువంటి మన వల్ల అవ్వదండి, ఏ ప్రొఫెషన్లో అవ్వదు. లేదు సార్, ఆ రోజుల్లో డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్తే, ఊర్లో చిన్న ఊరు కదండి, ఆ డాక్టర్ అంకుల్స్ డాక్టర్ ఆంటీస్ వాళ్ళు అంతే కదా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఫ్యామిలీ అండి. దేవర్ ఫ్యామిలీ కూడా పేరు పెట్టి పిలవటం, ఫ్యామిలీ లాగా. ఆరా, అటెన్షన్, దట్ కేర్ యూస్ టు బి డిఫరెంట్. వాళ్ళంతా ఇవ్వగలగటానికి కారణం అదే నేను చెప్తుంది. ఆ రోజుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది మన దగ్గరున్న డబ్బుతో మారేది కాదు. అందుకని డాక్టర్లు ఆనాడు అంత చెయ్యగలిగేవాళ్ళు. ఈనాడు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా చెయ్యలేవు అనుకుంటున్నాం. అంతే చేయగలిగితే కుప్పలు తెప్పలు ఆసుపత్రులు పెట్టడానికి డాక్టర్లే ముందుకు రాగలిగేవాళ్ళు. ఇట్స్ అ కేపెక్స్ ఇంటెన్సివ్ సిస్టమ్. అంత డబ్బు లేదు సిస్టంలో. బట్ a lot changed from what my parents thought I would be able to do then. ఇప్పటికి by virtue of what they thought. మీ ఎంబీబీఎస్ స్టడీస్ ఎలా జరిగింది మేడం? ఎక్కడ చదువుకున్నారు మీరు? ఎంబీబీఎస్ సార్ ఆనెస్ట్గా చెప్పాలంటే చెప్పాను కదా, మ్యాథ్ అంటే ఇష్టం. అమ్మ మీద ఉక్రోషంతో పెద్దగా నేను ఇంటర్మీడియట్లో అయితే ఫోకస్ చేయలేదు. బట్ దెర్ వాజ్ ఎ పాయింట్, నాకు సీట్ రాకపోతే ఇక ఫ్యూచర్ లేదు. ఎందుకంటే బైపీసీలో దూకితే డాక్టర్ అవ్వాల్సిందే మర్యాదతో బతకాలంటే. ఇక దట్స్ నాట్ అన్ ఆప్షన్ ఇన్ దోస్ డేస్. ఇవాళ ఉన్నన్ని ఆపర్చునిటీస్ లేవు. సో మెడిసిన్ వచ్చి నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదివాను. అడ్మిషన్ కర్నూలులో అయితే హోమ్ సిక్నెస్తో సిద్ధార్థగా వచ్చాను. అండ్ ఐ షుడ్ సే ద ఎక్స్పోజర్ ఎట్ సిద్ధార్థ అన్నది నా జీవితాన్ని, ద వే ఐ లుక్ ఎట్ లైఫ్ని, పర్స్పెక్టివ్ని మాత్రం మార్చేసింది. సిద్ధార్థ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ రెండు కొన్ని విచిత్రంగా పనిచేసే మెడికల్ కాలేజెస్ అండి. మా రోజుల్లో మరీ ఎక్కువ ఉండేవి. ఇంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు. నేనేమో మా నాన్నగారి పెంపకంలో పెరిగి వచ్చిన దాన్ని. అండ్ ఫర్ మీ దట్స్ హౌ ఫ్యామిలీ రన్స్. నేను ఒక స్ట్రాంగ్ లేడీగా ప్రెజెంట్ అవుతున్నాను అన్నది తెలిసేది కూడా కాదు. Isn't this how everyone should be? Because I come from his upbringing. ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. హౌ హీ టాక్స్ అండ్ ఎలా మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే సొసైటీలో ఆయన ఎలా ఉన్నారు, లేకపోతే మీ ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియకుండానే ఆయన ఇంపాక్ట్స్ పడిపోయారు. ఆయన మరి నన్ను 3వ తరగతి 4వ తరగతి నుంచి ఓపెన్ కాంపిటీషన్స్కి, డెబేట్స్, ఎలక్యూషన్స్కి పంపించేసేవాళ్ళు. ఏజ్ నో బార్ ఎలక్యూషన్స్కి పంపించేవాళ్ళు. వెళ్ళు, మాట్లాడు, ఏం చేసుకుంటావు. అంటే అక్క కొంచెం బిడియం ఎక్కువగా ఉంటూ ఉండేది. తమ్ముడు నాకంటే 4 ఏళ్ళు చిన్న. హీఈస్ మోర్ లైక్ మై యంగర్ బ్రదర్ కంటే కొడుకు. నా పిల్లని కూడా నేను అంత చూసుకోలేదండి. ముందు వాడికి ప్రొవైడ్ చేసి నేను చూసుకుంటూ ఉండేదాన్ని. సో ఇట్ వాజ్ అ ప్రెటీ క్లోజ్లీ నిట్ ఫ్యామిలీ. అండ్ ఎందుకంటే ఫస్ట్ పెద్ద ఆడపిల్ల అవటం వల్ల, అక్క అవటం వల్ల ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఎఫెక్షన్ ఆవిడకి కానీ మీకు కానీ తమ్ముడి మీద కొడుకులాగానే ట్రీట్ చేస్తారు. హీఈస్ మై ఎల్డెస్ట్ చైల్డ్ అంతే యాక్చువల్గా.
అండ్ నవ్ మై డాటర్, నేను ఎప్పుడూ అనుకుంటాను మా తమ్ముడికి ఇచ్చినంత అటెన్షన్ నా డాటర్కి అయితే ఇవ్వలేదండి. త్రూ అవుట్ మై లైఫ్ హీ వాజ్ దేర్ విత్ మీ. ఆయనకి ఎఫెక్షన్ ఇంట్లో మగపిల్లడు అయ్యేసరికి, ఇద్దరు ఆడపిల్లలు అమ్మ నాన్న ఉండేసరికి ఇంకా అతను అలా ఏం కాదండి. నేనే ఏంటో వాడు మా అమ్మ పొట్టలో ఉండగానే తమ్ముడే పుడతాడు, వాడి పేరు ఇలాగే ఉంటుంది, వాడిని నేనే చూసుకుంటాను. ఐ డోంట్ నో హౌ ఐ గాట్ కండిషన్, బట్ దట్స్ హౌ అవర్ రిలేషన్షిప్ వాజ్ అండ్ ఈజ్ విత్ మై బ్రదర్. అక్కంటే కొంచెం భయము బెరుకు ఉండేది. సో మోర్ టువర్డ్స్ ఆవిడకి మీకు ఎంత గ్యాప్ ఉంది? 1.5 year అండి. వి వర్ ఆఫ్ ద సేమ్ ఏజ్. ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. అయితే అక్క ఎందుకో బిడియంగా భయంగా ఉంటుంది. నేను ఇట్లాగా అటు ఇటు కాకుండా రెవల్యూషనరీగా ఐఎమ్ టోటలీ అ కాపీ ఆఫ్ మై ఫాదర్. ఐ బిలీవ్ కంప్లీట్లీ అ కాపీ ఆఫ్ మై. సో అది ఏమన్నా మీరు ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు ఇబ్బంది? చాలా ఇబ్బందులు అండి, చాలా ఇబ్బందులు. స్టార్టింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ కాలేజ్ అంటే ఏంటో తెలియక ముందు నుంచే ఐ థింక్ సొసైటీలో గట్టిగా ఉన్న వాళ్ళని దించేయటానికి చాలా మంది కష్టపడతారండి. ఐ ఫీల్ దట్ ఇప్పటికీ ఎప్పటికీ దట్స్ ఆల్వేస్ బీన్ ద కేస్ అనుకుంటా. ఐఎమ్ కమింగ్ అవుట్ స్ట్రాంగ్ అని కూడా ఊహ తెలియని వయసు. అండ్ ప్రొఫెసర్స్ కూడా ఎదురు మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు మా అమ్మ కూడా అనేది ఎదురు మాట్లాడుతున్నావు, నిజం మాట్లాడుతున్నాను, దీన్ని ఎదురు మాట్లాడుతున్నారని ఎలా అనుకుంటారు అనే పర్స్పెక్టివ్లో నేను ఉండేదాన్ని. వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే మాకు ఒక రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయటము, లేకపోతే మేము పెద్దవాళ్ళం కదా ఇలా మాట్లాడకూడదు అనేటువంటి బౌండరీస్ లో కండిషనల్ అంతే కదండి. పెద్దవాళ్ళని క్వశ్చన్ చేయకూడదు, దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు, ఫలానా వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. బేసిక్ గా క్వశ్చన్ చేయకూడదు అని పుట్టినప్పటి నుంచి కండిషనింగ్ నడుస్తూ ఉంటది. బట్ మేబీ బికాస్ ఐ వాజ్ పుష్డ్ ఇన్ టు ఎలక్యూషన్స్ అండ్ డిబేట్స్ బై మై ఫాదర్ సో మచ్, క్వశ్చనింగ్ హ్యాస్ బీన్ ద వే. క్వశ్చనింగ్ స్టేటస్ కో అన్నదే ఆనాడు నా సమస్యలకి కారణమైంది, ఇవాళ నా ఎదుగుదలకు కూడా అదే కారణమైంది. సో అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నోవేషన్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆల్ ఇన్నోవేషన్ కమ్ ఫ్రమ్ థాట్ అండి. థాట్ అంటే క్వశ్చనే. నిజమే కదండి. యాపిల్ కిందకే ఎందుకు పడాలి? దట్ ఈస్ ఎ క్వశ్చన్, రైట్? దట్స్ ఎ క్వశ్చన్. దానివల్ల ఇవాళ ఇంత జరుగుతుంది ఆ ఒక్క ప్రశ్న వల్ల. యాపిల్ కిందకి పడి మనం ఎందుకు ఎగరకూడదు, రైట్ సోదరులు? అప్పుడు అనుకోకపోతే ఇవాళ మనం అందరం మరి పక్షులు ఎగురుతున్నప్పుడు నేను ఎందుకు ఎగరట్లేదు? ఇట్లాంటి ప్రశ్నలతోటే. అయితే ఆ ప్రశ్న వచ్చినప్పుడు మొదట ఇబ్బందులు చాలా ఉంటాయండి. ఆల్వేస్ లైఫ్లో ఫర్ ఎవ్రీ వన్ ఐ థింక్ ఇట్ గివ్స్ టూ ఆపర్చునిటీస్, సక్కమ్ ఆర్ గెట్ త్రూ. ఆ ప్రశ్నతో వచ్చిన సమస్యలకి ఐ ఆల్వేస్ చోజన్ ద సెకండ్ వే. ఐ థింక్ ఇట్స్ మోర్ టు డూ విత్ మై అప్బ్రింగింగ్ బై మై ఫాదర్. ఇప్పుడు మా అమ్మగారు ఓకే ఇలా ఉన్నావు కాబట్టి షీ ఈస్ మోర్ కన్వెన్షనల్ అండి. పెద్దవాళ్ళని ప్రశ్నించకూడదు, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు వెరీ కన్వెన్షనల్ లేడీ. బట్ నౌ థింగ్స్ హావ్ చేంజ్డ్. ఇప్పుడు ఆ రోజుల్లో కాలేజ్లో ఇబ్బంది జరుగుతుంటే పేరెంట్స్కి కూడా చెప్పుకునే వాళ్ళం కాదండి. ప్రొఫెసర్స్ ఇబ్బంది పెట్టినా, క్లాస్మేట్స్ ఏమి, ఎందుకంటే ఆల్రెడీ నాన్నగారు సమస్యల్లో ఉన్నారు. మా చదువుల కోసం ఇంట్లో వాళ్ళు ఇంత త్యాగం చేశారు. అసలు మెడ మీద పుస్తల తాడు కూడా బ్యాంక్లో పెట్టి మమ్మల్ని చదివించిన రోజులు మాకు తెలుసు. చెప్పాను కదా, ఇంట్లో బియ్యం లేని రోజులు చూసాం. చదువు లాగిపోతే చదువు లాగకపోయినా ఈ బర్డెన్ మేము తీసుకుంటాం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెయ్యం. నేను చేయగలుగుతున్నాను కదా, ఐ విల్ నాట్ ట్రాన్స్ఫర్ ఇట్ టు దెమ్ అన్న. సో ఆ థ్రెషోల్డ్ పెరగటానికి కూడా నా కాలేజ్ ఎడ్యుకేషన్ అన్నది ఇట్స్ హ్యూజ్ లెర్నింగ్ స్టెప్. మిగిలిన పిల్లలు అయితే సకంబ్ అయిపోతారేమో తెలియదు, కానీ మేబీ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ అప్బ్రింగింగ్ నాకు మాత్రం స్ట్రాంగ్గా అవ్వటానికి హెల్ప్ చేసింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్. వెరీ నైస్. తర్వాత యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మేడం, ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ కొలీగ్స్లో ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేద్దామా? అబ్సల్యూట్లీ సార్. అనుపమ అని చెప్పేసి షీ ఈజ్ ఆల్వేస్. నేను కాల్ చేయనా, మీరు కాల్ చేస్తారా? ఒక్క నిమిషము. స్పామ్ కాల్స్ సార్ మనం అందరూ ఒక్కసారి. ఐ విల్ సీ యు వాంట్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఐ విల్ స్టార్ట్ విత్ అనుపమ. ఐ హోప్ మీరు అడగాల్సిన ప్రశ్నలు అడగచ్చు. ఐ విల్ ఇంట్రొడ్యూస్. మేడం సారీ, నేను డాక్టర్ కిషోర్ కుమార్ అండి. సౌజన్య గారు నేను సౌజన్య గారు యాక్చువల్గా మేము ఓపెన్ హార్ట్ చేస్తున్నాము. మీ కాలేజ్ మేట్ కదండి మీకు ఆవిడ? స్కూల్ మేట్.
ఓకే. సో జస్ట్ స్కూల్లో ఎట్లా ఉండేవాళ్ళు సౌజన్య గారు? ఎందువల్ల అడుగుతున్నారు? ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ అను. సౌజీ పక్కనే నేను ప్రైమ్ 9 ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో యు ఆర్ ఆన్ ఎయిర్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఓపెన్ హార్ట్ థింగ్. ఏం పర్లేదు, ఏమనుకుంటే అది చెప్పు. యా మేడం చెప్పండి. సౌజీ ఎలా ఉండేదంటే చాలా మల్టీ టాలెంటెడ్ ఫస్ట్ నుంచి. దానికి నిద్ర వచ్చిందంటే ఫస్ట్ బెంచ్ లో ఉండే నిద్రపోయేది, కానీ క్లాసెస్ అన్ని వినేది. సార్ అది నిద్రపోతుందని లేపి దాన్ని క్వశ్చన్స్ అడిగితే అది మాకన్నా వినే వాళ్ళకన్నా ఎక్కువగా అది మెమరీ అన్ని చెప్పేది. అది చెప్తున్నది చూసి మేము స్టన్ అయ్యేవాళ్ళం. దాని ఫాస్ట్నెస్ చూసి, అంటే ఎంత క్లెవరో అది. అది ఇప్పటికీ కూడా దాని లాంగ్వేజ్ దాన్ని చూస్తే అబ్బా దీంతో మేము ఎంత ఎంజాయ్ చేసి ఎన్ని మెమరీస్ ఉన్నాయి మాకు. ఫ్రెండ్ అవడం వల్ల చైల్డ్హుడ్ ఫ్రెండ్ టిల్ నౌ. అంటే మేము ఎల్కేజీ ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు ఉన్నాము ఫ్రెండ్స్ గా. ఇప్పుడు కూడా మేడం ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారండి బాబు. అంతే ఉంటుందండి, ఆల్వేస్ ఫైర్ బ్రాండ్ ఓన్లీ. అప్పుడు ఎలా ఉండేదండి? కోపంగా ఉండేవాళ్ళు ఎక్కువ? కోపం అనేది దానికి, అంటే తప్పు చేస్తే ఎవరన్నా కోపం అనేది కంపల్సరీ దానికి ఉంటది. కాకపోతే ఎందుకే అంత రేజ్ అవ్వకు అని చెప్పినా కూడా దాంట్లో ఉన్న న్యాయం మాకు చెప్పేది. ఏమంటే మేము తెలుసుకొని ఫ్రీ అయిపోయేవాళ్ళం, మిమ్మల్ని కన్విన్స్ చేసేవాళ్ళు అయితే ఎవరినైనా. అంటే అది ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్ అని చెప్పేది. నెక్స్ట్ నాకు పర్సనల్ గా అది మా హస్బెండ్ కి ట్రీట్ చేసి తర్వాత, అంటే కరోనా టైంలోనే నెక్స్ట్ ఆయనకి డయాబెటిక్ విషయంలోనే హెల్ప్ చేసింది. చాలా బెస్టీ, గుడ్ హార్టెడ్ పర్సన్. బాలాజీ గారు కూడా అంతే, వాళ్ళ హస్బెండ్. అసలు సౌజీ నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం. గ్రేట్ అండి. ఇంకొకటి యాక్చువల్ గా ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే సౌజన్య గారిని మీరు నెక్స్ట్ ఒక 10 years లో ఎలా చూద్దాం అనుకుంటున్నారు? సౌజన్య అంటే వరల్డ్ మొత్తం దానికంటూ ఒక ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ పెట్టింది కదా రిలైవ్. అయితే ఇంకా అది ఫర్దర్ గా దాని గ్రోత్ అనేది నేను చాలా చెప్పలేను. ఎందుకంటే అది ఏది అనుకుంటే అది అయ్యేదాకా మొండితనము. నెక్స్ట్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెడుతుంది, అన్నిట్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటది అది. అంతేనా? మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆవిడకున్న కోపం గానీ ప్రశ్నించే తత్వం గానీ పాలిటిక్స్ లోకి వెళ్తే బాగుంటుందేమో అనుకున్నారు అంటారేమో అనుకున్నా. పాలిటిక్స్ అనేది ఎందుకంటే డాక్టర్ వృత్తి వల్ల బోల్డ్ మంది లైఫ్ సేవ్ అవుతాయి. అఫ్ కోర్స్ పాలిటిక్స్ వల్ల కూడా అనుకోండి, కానీ ఈ వృత్తి అనేది దానికి ఎంబీబీఎస్ చదివిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉంది కదా. మీ ఉద్దేశం సూట్ అవుతారా అవరా? సూట్ అవ్వడం అంటే మామూలుగా సూట్ అవ్వదు. పాలిటిక్స్ లో అది సూట్ అయింది అసలు మామూలుగా అవ్వదు. అది ఇప్పటికీ కూడా మల్టీ టాలెంటెడ్. ఎలా అంటే బిజినెస్ కాదు, దాని పర్సనల్ లైఫ్, తర్వాత రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదైనా సరే అది అనుకున్నది ఎన్ని 10 పడవల్లో కాలేసినా కూడా అది లెక్క పెట్టినా అది అన్నిట్లో రీచ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అను గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మీ చిన్ననాటి బాల్య స్నేహితురాలతో మాట్లాడాం. ఆవిడ మీ గురించి చిన్నప్పటి నుంచి మీరు అట్లాగే ఉన్నారు, ఇప్పటికే అట్లాగే ఉన్నారని అనిపిస్తుంది. ఈ క్లాస్ లో నిద్రపోవటం ISB లో కూడా జరిగిందండి, అదే రికాల్ చేసుకుంటున్నాను. ఎందుకో నిద్ర వస్తుంది వాస్తవమే, కానీ అన్ని వినిపిస్తాయి. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోతాను. ఫస్ట్ బెంచే కూర్చుంటానండి. నేను చాలా షార్ట్ ఉండేదాన్ని స్కూల్లో. అంటిల్ మై 10th I was just 4.5 feet. అండ్ వెరీ ఫ్రెయిల్ అండ్ ఫ్రెజైల్ పర్సన్ అనమాట. సన్నగా ఉండేదాన్ని. స్పోర్ట్స్ లో ఎవరు రానిచ్చేవాళ్ళు కదా, టీం ఓడిపోతుంది నేను ఉంటే, బికాస్ I was the shortest and all. అది కూడా నా లీడర్షిప్ ట్రైట్స్ కి కొంచెం హెల్ప్ చేసింది అనుకుంటాను. సో LKG నుంచి 10th వరకు ఫస్ట్ లో ఎవరి నుంచి ఉంటారండి అసెంబ్లీలో. సో I figured out ఓకే, నేను ఈ క్వాలిటీస్ పెంచుకుంటే నేను అసెంబ్లీలో ముందు నుంచి ఉండక్కర్లేదు. సో దట్ ఆల్సో హెల్ప్ మీ. అండ్ మా నాన్నగారు వెనకాల స్కూల్కి ఉండేవాళ్ళు కాబట్టి నేను గబుక్కుని ఏదైనా లీడర్షిప్ ట్రైట్ చూపించినా కూడా టీచర్స్ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కమ్యూనిటీ కదా, దే కమ్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ ఆఫ్ టీచర్స్. కొద్దిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే క్లాస్లో ఎవ్వరు పుస్తకం తెచ్చుకోకపోతే నన్ను మాత్రమే కుట్టేవాళ్ళు. అదృష్టాలు కూడా ఉన్నాయండి. ఇంటికి వచ్చి మరి నాన్నగారికి, మాస్టర్ ఎవరు పుస్తకం తేలేదండి, మన అమ్మాయిని గట్టిగా కొట్టానండి ఇవాళ, మాస్టర్ గారు అమ్మాయినే కొట్టాము, ఎవరినైనా కొట్టామని చెప్పడానికి బాగా. దట్ ఆఫర్ వాస్ హ్యూజ్. బట్ ఆల్ పుట్ టుగెదర్
such exposure, I think, even whatever I have done, మెడిసిన్ తర్వాత వెంటనే నేను హాస్పిటల్లో చేరి ఐ డెంట్ కంటిన్యూ. మ్యారేజ్ లైఫ్ చెప్పండి మేడం. మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ బేసిక్ లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజ్? లవ్. మా మేనమామ మై సెకండ్ కజిన్ అండి మా హస్బెండ్. లవ్ మ్యారేజ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. లవ్ మ్యారేజే కాకపోతే అయిన వాళ్ళు బేసిక్ గా సమ్వేర్ ఐ వాజ్ లిటిల్, చెప్పాను కదా సిద్ధార్థ కాలేజ్ లో వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ, బాబోయ్ డాక్టర్లు అంటే ఇలా ఉంటారా, లైఫ్ లో డాక్టర్ అయితే వద్దనుకున్నాను, మ్యారేజ్ చేసుకోకూడదు. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ స్కేర్డ్ ఆఫ్ ట్రెడిషనల్ అరేంజ్ మ్యారేజెస్ లో వాళ్ళు వచ్చి అమ్మాయిని నడవమంటాము, కూర్చోమంటాము, మీకు అలాంటి నచ్చవు? అసలు భరించగలిగేదాన్ని కాదు. మా అక్క పాపం ఏమీ చెప్పకుండా మా బావగారిని చూడకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి బాగా తనది. అండ్ ఐ మన కంప్లీట్లీ ఆపోజిట్ పర్సన్. అండ్ మా పేరెంట్స్ కి ఎలా ఉండాలంటే అలా ఉండాలి, నేను ఉండలేను. చెప్పుకునే స్వతంత్రం కూడా లేదు, ఆ స్వతంత్రం కూడా ఉండేది కాదు. అండ్ మా వారు డాక్టర్ బాలాజీ, ఆయన ట్రిపుల్ మాస్టర్స్ అండ్ పిహెచ్డి, ఇది కూడా మేము పెళ్ళయ్యాకే చదువుకున్నాం, మేము ఎక్కువ చదువుకున్నది కూడా. ఆయన ఫోన్ చేసి ప్రపోజ్ చేయగానే, ఆయన ప్రపోజ్ చేశారు, ఆయనే ప్రపోజ్ చేశారండి. ఆయన ధైర్యానికి ధైర్యమో తెగిపోనండి. అలాంటి అంటే మనిషి లవ్ చేసినా చేయకపోయినా సరే మనకేమవుతుందంటే మాట్లాడే వ్యక్తిని బట్టి ఎలాగనేది. ఇప్పుడు కోపం ఎక్కువ మీకు? అట్లాగే బాలాజీ గారికి కోపం ఎక్కువ ఉండేదండి. ఆయన కూడా ఉండేది. చాలా మ్యాచ్ అయ్యారు మీరు బాగా. అంటే నేను చదువుకుంటుండేదాన్ని, మేము కజిన్స్ అయినా మేమిద్దరం మాట్లాడుకున్న సందర్భాలు చాలా 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 తక్కువ. మీకు ఎప్పుడు అనిపించింది ఇతను కరెక్ట్ అనేటువంటి? ఇతను కరెక్ట్ ఏం లేదండి. ఆఫ్ ద లాట్ ఐ నో హిమ్. ఓకే. అండ్ ఐఎమ్ షూర్ వీ కెన్ హ్యావ్ అ బెటర్ లైఫ్. అంటే చాలా మందిని చూసి బాబాయ్ ఇలా ఉండకూడదు అనే వాళ్ళల్లో ఇలా ఉండాలనేంత తెలివితేటలు లేవండి అప్పట్లో. అట్లీస్ట్ ఐ వాజ్ నాట్ దాట్ అవేర్. సో వెన్ ఈ ప్రపోజ్, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా. అప్పుడు మీకు ఏమనిపించింది బాలాజీ గారి మీద ఒపీనియన్? ఓకే, ఈజ్ ఎ గుడ్ పర్సన్. అంటే మా అమ్మ వాళ్ళు స్మోక్ చేయడు, తాగడు, ఇట్లాంటి కొన్ని అబ్బాయిలను వెతికేటప్పుడు మాకు చూసారు చెక్ లిస్ట్. హీ వాజ్ టికింగ్ ఆఫ్ ఆల్ ద చెక్ లిస్ట్. పాస్ అయిపోయాడు. ఓన్లీ థింగ్ హీ వాజ్ నాట్ టికింగ్ ఇస్ దట్ హీ ఈస్ నాట్ ఎ డాక్టర్. మా అమ్మ వాళ్ళకి. అండ్ దట్ వాజ్ ద చెక్ లిస్ట్ ఐ నీడెడ్. హీ షుడ్ నాట్ బి అ డాక్టర్. సో డాక్టర్ కాకుండా, పెళ్లి చూపుల అవసరం లేకుండా, తెలిసి ఉండాలి, మనిషి మంచి చెడు తెలిసి ఉండాలి. సో హీ వాజ్ ఫైన్ ఫర్ మీ, మోర్ దెన్ ఫైన్. అండ్ దెన్ మా పేరెంట్స్ ని ఒప్పిస్తే చేసుకుంటా. అంటే ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేయడానికి పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎన్ని ఇయర్స్? పేరెంట్స్ ఏం ఒప్పుకోలేదండి, అబద్ధం చెప్పి నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసేసుకున్నారండి. లవ్ మ్యారేజ్ అనాలి అప్పుడు, అరేంజ్ మ్యారేజ్ కాదు. లవ్ మ్యారేజ్. హీ వాజ్ అబౌట్ టు గో టు యూకే. ఓకే. ఆయన వెళ్ళిపోతే మా నాన్న ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తారన్న హడావిడిలో ఆయన ఒకసారి ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి అందరికి పబ్లిసైజ్ చేసేసి మా ఇంటికి వచ్చేసిందని. ఓన్లీ ఆప్షన్ ఐ వాజ్ లెఫ్ట్ అవుట్ విత్ వాజ్ మ్యారీయింగ్. అండ్ దెన్ మై పేరెంట్స్ డిజోన్డ్ మీ. ద బిగ్గెస్ట్ షాక్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ పార్షల్గా ఒప్పుకున్నారు. నాకు అంత ఇష్టమైన మా నాన్నగారు చాలా కాలం కనీసం నాతో మాట్లాడలేదు. ఈ విషయం ఇది కామన్ కదా. ఇంకా మామూలుగా చదువు మధ్యలో ఉన్నాను, అప్పటికి మెడిసిన్ అవ్వలేదు, ఏంటి ఆఫ్తార్లో ఉన్నాను, చదువు డిస్టర్బ్ అయిపోయింది. అంటే డాక్టర్ని చేసుకోలేదని మీ ఫాదర్ కి ప్రాబ్లమా, లేకపోతే ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ మెంబరే ఆయన? అలా ఏం కాదండి. మేము ఇంత కష్టపడి మా అమ్మాయికి బెటర్ లైఫ్ అనుకుంటే తను ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది? డాక్టర్ చేద్దాం అనుకున్నారేమో. డాక్టర్ కానివ్వండి, మరొకటి నాకు తెలియదు. అందులో నలుగురు అనే మాటలు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయండి. దే కమ్ ఫ్రమ్ దట్ జనరేషన్. అది కాకుండా మాస్టర్ గారు అమ్మాయి అలా చేసిందంటే కూడా ఆయనకి సైకలాజికల్. ఇప్పుడు మీకు ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆయన చాలా. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే చదువుకుంది, తెలియగలది, డెసిషన్ తీసుకుందంటే కరెక్టేనేమో అని ఒక పక్కన అనిపించింది. ఆయన చెప్పారు చాలా కోపం ఎక్కువ, మీరిద్దరు ఇమడలేరు, ఇబ్బంది పడిపోతారు. బట్ దెన్ ఇట్ డింట్ హ్యాపెన్ ద వే ఇట్ షుడ్. కానీ ఇవాళ మా వారు మా అమ్మకి నాన్నకి పెద్ద కొడుకులాగా, నాకంటే ఆయనే బాగా చూసుకుంటారు వాళ్ళని. ఇంట్లో వాళ్ళందరినీ, బంధువు అవటం వల్ల మా కజిన్స్ అయితే ఏంటి, ఎవ్రీబడి హీ టేక్స్ సో మచ్ ఆఫ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి అరౌండ్ అస్. ఎవరి ఇంట్లో ఏం అవసరం అయినా హీ టేక్స్ కేర్. సో ఐ థింక్ నేను చేసిన పనులన్నిట్లో
అతి మంచి పని ఏమన్నా ఉంటే బాలాజీ గారికి ఎస్ చెప్పటం. ఎక్సలెంట్. అదృష్టం. అందుకనే పెళ్ళిళ్ళు స్వర్గాల్లో జరుగుతాయి అంటారు. కొన్ని ఏంటో కానీ, కాకపోతే మీ పెళ్లి స్వర్గంలోనే జరిగింది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు కోపం ఎవరికి తగ్గిందంటారు? మ్యారేజ్ అయిన తర్వాత మీరు తగ్గించుకున్నారా, ఆయన తగ్గించుకున్నారా? బాలాజీ గారికేనండి. మీరు డామినేట్ చేస్తారు. తప్పలేదు సార్. డామినేట్ చేయడం తప్పలేదా? తప్పలేదు సార్, బికాస్ he's the youngest child in the family. Okay. So he was brought up పెళ్ళైన తర్వాత over time నేను రియలైజ్ అయింది, he was brought up looking at someone to give him an advice. మనిషి మంచి ఒకటైతే ఇంటిని లీడ్ చేసే దానిలో he was always looking at someone to give an advice. I think at least 2014 దాకా we were struggling as to how to get this right, get our family situation right. Parents అయితే, in-laws అయితే, everybody around us, how to, but there was a point, either we get through or we succumb, as I said. ఇక అప్పుడు ఓకే, he is not a person who lead it, but is always a person who will stand by us. Nice. మీరు మళ్ళీ ఫారెన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి కారణాలు ఏంటండి? మా మాయ గారు చనిపోయారు సార్. హీ వాజ్ బాలాజీ గారు వాళ్ళ ఫాదర్. వెరీ ఒబీస్ అండ్ డయాబెటిక్, అండ్ మేమిద్దరం అప్పుడే పెళ్ళయి ఉంది, మా చేతిలో రూపాయి కూడా లేదు. ఆయన యూకే వెళ్ళటానికి కూడా ఇక్కడే అమీర్పేట్లో రోడ్డు మీద నించుని అప్పు చేసుకుని వెళ్ళాం. సో వి స్టార్టెడ్ అవర్ లైఫ్ ఆన్ ఎ నెగిటివ్ నోట్. ఎన్నిసార్లు అలా మొదలు పెట్టామో మాకే తెలుసు, ఎందుకంటే ఇరువైపులో పేరెంట్స్ సపోర్ట్ మాకు లేదు. నా చదువు ఇంకా పూర్తి కాలేదు. ఎంబీబీఎస్ అయినా ఎంత జీతం వస్తుంది సార్? ఇద్దరం బయటకు వచ్చేసి జీవితం గడిపేంత రాదు. యూకే వెళ్ళి ఉండాలంటే నా చేతిలో కొంత డబ్బు ఉండాలి, ఆయన చేతిలో కొంత డబ్బు ఉండాలి. అప్పు చేసి వెళ్ళి హీ వాజ్ సెటిలింగ్ డౌన్, జాబ్లో కరెక్ట్గా సెటిల్ అయ్యి మంచిగా ఉన్నారు. హీ వాజ్ కొద్దిగా సెటిల్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వీసా ఇష్యూస్ ఉంటాయి. మా మావయ్య గారు బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ కండిషన్ హీ సడన్లీ పాస్డ్ అవే. ఈ వీసా కన్సర్న్స్ తో హీ కుడెంట్ కమ్. మీరు అప్పుడు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడే ఉన్నాను. ఐ వాజ్ మోర్ ఆఫ్ అ విజిటింగ్ వైఫ్ ఫర్ హిమ్. సో దట్ ఈస్ ద డే నేనే అనుకున్నాను, తల్లిదండ్రులు చనిపోతే రాలేని డబ్బు అయినా దేశాలైనా ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. ఇట్ ఈస్ నాట్. అయితే చాలా మందికి మెసేజ్ వెళ్ళాలేమో, ఎందుకంటే వాళ్ళు చాలా మంది పేరెంట్స్లో కూడా ఎట్లా ఉన్నారంటే అదేదో గొప్పగా చెప్తున్నారు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు. అసలు నీ సంగతి ఏంటి? నిన్ను వదిలేసి వెళ్ళాడు ఒక బిడ్డ ఇక్కడ ఉంది చూసుకోవటానికి చాలు వాళ్ళు. అలా కాదు కదండి. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఒక బిడ్డతో ఆగిపోలేదు కదా మనం. ఎందుకు ఇద్దరు కావాలనుకున్నారు మీరు? సో కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మొన్న కోవిడ్ సిచ్యువేషన్స్లో ప్రతి తల్లిదండ్రి భయపడింది ఏంటంటే వాళ్ళు చనిపోతామని కాదు, ఒకవేళ మేము చనిపోతే వాడు రాగలరా రాలేడు. ముందు చూసానండి మా నాన్నగారి ఫ్రెండ్, చిన్న ఊరు, పుట్టినప్పటి నుంచి అందరం వాళ్లే బంధువులు, వాళ్లే ఫ్రెండ్స్ ఉంటారు. అంకుల్ చనిపోతే వాళ్ళ 3 పిల్లలు రాలేకపోయారు, అయిపోయింది. అంతేగాక ఆంటీ మంచాన్ని పడిపోతే కోవిడ్ ట్రాన్స్మిట్ అవుతుంది, ఆవిడ బెడ్ రిడెన్ అయిపోయింది. వాళ్ళు ఎవ్వరు లేకుండా ఆయన అలా చూడటం మాత్రం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు మాత్రం ఐ రియలీ థ్యాంక్ ఫర్ ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవటం. మాకు పిల్లలు లేరు కాబట్టి తీసుకున్నానేమో, అది కూడా వేరే విషయం. వద్దండి, వచ్చేసేయండి, యు ఆర్ నాట్ స్టేయింగ్ బ్యాక్. ఏం చేసుకుంటామా ఇక్కడ చేసుకుంటాం. పేరెంట్స్కి అందుబాటులో లేని జీవితం, పిల్లలు లేనప్పుడు పేరెంట్సే ముఖ్యం అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఫారెన్ వెళ్ళే వాళ్ళందరూ ఒక స్టేటస్ సింబాలిక్ వెళ్తానంటున్నారా, రియల్ గా ఎర్న్ చేయడానికి వెళ్తానంటున్నారా? పేరెంట్స్ డ్రీమ్స్. అక్కడ డాలర్లలో సంపాదించి ఇక్కడ రూపాయల్లో చాలా చాలా ఇట్ సౌండ్స్ టూ గుడ్. అండ్ దెన్ ఇక్కడ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టేసి మా అబ్బాయి అక్కడ ఉండి సంపాదించాడు, ఇంత సంపాదించేశాడు అనుకోవటంలో ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ పేరెంట్స్ డ్రీమ్స్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ఈ క్షణం నేను మా పిల్లలతో చేస్తుంది, మా నీజులు నెవ్యూలతో ఎక్స్ప్లోర్ చేయండి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోండి. వీసా కన్సర్న్స్ అన్నవి వాళ్ళకు ఉండకూడదు. ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. ఇండియాలోనే ఉండమని చెప్పను, అబ్రాడ్ వెళ్ళొద్దు అని చెప్పను. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఎక్కడ కరెక్ట్ ఉంటే అక్కడ ఉండాలి. రెండోది ఏంటంటే మన కోసం పిల్లల్ని కనకూడదండి. పిల్లలకి రెక్కలు వచ్చాక ఇచ్చేసేయాలి వాళ్ళకి. మా విషయంలో మమ్మల్ని ఎవరు బైండ్ చేయలేదు, మేము తీసుకునే డెసిషన్ ఇది. కానీ పిల్లలకి రెక్కలు ఇవ్వాలి. వాళ్ళు అమెరికా వెళ్ళటం అన్నది వీళ్ళ డ్రీమ్ కాకూడదు, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్నది కోరిక కాకూడదు, ఇక్కడే ఉండిపోవాలన్న బైండింగ్ కూడా ఉండకూడదు.
దే షుడ్ బి లెట్ ఫ్రీ. అంటే రెస్పాన్సిబిలిటీ కదా మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఒక్క లైఫ్ అండి. సో మనకి భగవంతుడు ఉన్నాడా లేదా అనేది క్వశ్చన్ ఇంకా తెలియదు, మనకు పక్కన పెట్టేద్దాం. మన గురించి ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారు అని అంటే ఓన్లీ పేరెంట్స్ తర్వాతే. అలాంటి వ్యక్తులను వదిలేసి దేశంగాని దేశం వెళ్ళి చనిపోతే రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దానికంటే దరిద్రం ఇంకోటి లేదు. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కరెక్ట్గానే సార్. ఇవాళ చెప్పాను కదా, ఆనాటి లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్, ఇవాళ ఉన్న గ్లోబలైజేషన్లో వచ్చిన మార్పులు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, చేంజ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ ద అమౌంట్ ఆఫ్ మనీ యూ కెన్ మేక్. ఇండియాలో అవకాశాలు ఏంటి సార్? ఇండియా మనం మాట్లాడుకునేది ఒకటి, ఇక్కడ ఉన్నంత ర్యాట్ రేస్, ఇక్కడున్నంత కాంపిటేటివ్ లైఫ్ విల్ నాట్ ఫైండ్ ఇట్. ఎందుకంటే మన హ్యూమన్ రిసోర్సెస్ అక్కడ పక్కన దేశంలో 20 మందిలో ఒకటి రావాలి, మనం ఈ దేశంలో 1,00,000 మందిలో ఒకటి రావాలి ఈక్వేట్ చేయాలంటే. ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్, ఆపర్చునిటీస్ చాలా చాలా తక్కువ ఇక్కడ. మరొక రకంగా అంటే ఫర్ అబౌవ్ యావరేజ్ ఐక్యూ పర్సన్ ఇక్కడ ఎదగటం అన్నది చాలా కష్టం. ఆ యావరేజ్ ఐక్యూ పర్సన్కి యూ హ్యావ్ టు బి అబౌవ్ యావరేజ్ ఐక్యూ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో టు మేక్ యూర్ ఓన్. ఇప్పుడు ఫారిన్ వెళ్ళే వాళ్ళందరూ యావరేజ్ పర్సన్స్ అంటారా? ఒకటి బ్రెయిన్ డ్రైన్ అంటానండి, జీవితాన్ని ఫేస్ చేయటం. చదువు అంటే ఒట్టి మనం ఐక్యూని క్వాలిఫికేషన్స్ ర్యాంకుల్లో చూస్తున్నాం, అది ఎప్పుడైతే మానేస్తామో ఆ రోజు బాగుపడతాం. టు బి వెరీ ఫ్రాంక్, క్లాస్ లో ఫస్ట్ వచ్చినోడు ఎప్పుడు ఎంప్లాయీనే ఉంటాడండి. ఎంటర్ప్రెన్యూర్ ఏంటి, వాళ్ళకి అది తప్ప లోకం తెలుసుకునే టైం వాళ్ళు స్పెండ్ చేయలే. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు లోకాన్ని తెలుసుకోవటానికి వాళ్ళకి టైం స్పెండ్ చేయగలరు. అండ్ నౌ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ లోకం తెలుసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి కూడా పేరెంట్స్ వాల్యూ కూడా అర్థం అవుతుందండి. నలుగురితో మాట్లాడటం కానీ ఓన్లీ పేరెంట్స్ కూడా పాడు చేస్తున్నారు. ఎందుకంటే చదువు ఫస్ట్ రావాలను ఇంకోటను వాళ్ళు ప్రెషరైజ్ చేయటం వల్ల వాళ్ళు వీళ్ళే చేతులారా అతను ఆ గురువులు పెట్టేస్తున్నారు పిల్లలు. ఎంతమంది పేరెంట్స్, మా పేరెంట్స్ ఉన్నారండి, నేను చెప్పాను మాది దిగువ మధ్య తరగతి కుటుంబం, చదువు లేకపోతే జీవితం లేదని పెరిగాం మేము. ఆ రోజు ఆ చదువే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ రోజుల్లో మారిన పరిస్థితుల్ని ఎవరు ఎక్నాలెడ్జ్ చేయట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. అదే సేమ్ థింగ్, మా ఇంటి పక్కన ఉన్న డాక్టర్ ఆంటీని చూసి మా అమ్మ ఇన్స్పైర్ అయ్యారు. మా లాంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఇన్స్పైర్ అయితే పరిస్థితులు చాలా మారిపోయినాయి. మా టైంలో మారిన దానికంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ పేస్లో ప్రతిరోజు మారుతుంది. దీన్ని అర్థం చేసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్ తేవటానికి పేరెంట్స్ అంతా చేసి పిల్లలు కూడా సార్ వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ కాకుండా ఇది మా హక్కు, పేరెంట్స్ పోషించడం హక్కు ఇండియాలో, అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు హక్కు అవ్వాలో నాకు అర్థం కాని విషయం. వీళ్ళకి జీవితం ఏమో వెస్టర్న్ వరల్డ్ ఫ్రీడమ్ కావాలి, రెస్పాన్సిబిలిటీ కూడా వెస్టర్న్ వరల్డ్ రెస్పాన్సిబిలిటీ వేర్ దే క్యారీ నో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎనీవన్. బాధ్యత మాత్రం పేరెంట్స్ అవ్వాలి. ఇండియన్ కిడ్స్ ఆర్ గెటింగ్ లాస్ట్ ఇన్ దిస్ గ్లోబలైజేషన్ టు మోస్ట్ ఆఫ్ ద ఎక్స్టెంట్. అంతేకాదు నాలాంటి పేరెంట్స్ కూడా నాకు లేక ఒక్కతే పిల్లమ్మ కాబట్టి నేను అపురూపంగా చూసుకుంటాను, వాళ్ళకి ఏమీ తెలియకుండా చూసుకుంటాను. అది కరెక్ట్ కాదు. మా కోరికలు ఆశలు అన్నీ వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళకి ఏమీ తెలియకుండా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఓకే మ్యామ్. సో మళ్ళీ నెక్స్ట్ ఇవాళ మీరు రీలీవ్ అనే సంస్థను స్థాపించారు. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ అంతా కూడా. అంటే రీలీవ్ అనే సంస్థను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే నేను చాలామంది డాక్టర్లు, మోర్ దెన్ 100 మెంబర్స్ డాక్టర్స్ నాకు పరిచయం ఉన్నారు. మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీగా ఉండి మేము ఇన్ని ఆపరేషన్స్ చేసాము, ఇంత మా సక్సెస్ రేట్ ఇలా ఉంది, లేకపోతే మేము హాస్పిటల్ పెట్టాము, లేకపోతే ఈ హాస్పిటల్లో నేను సీనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను, ఇలా చాలామంది డాక్టర్స్ దగ్గర ఉన్నాను నేను, లేకపోతే నా స్పెషలైజేషన్ ఇది అని. బట్ నాకు తెలిసినటువంటి డాక్టర్లు అందరిలో కంటే కూడా డాక్టర్ సౌజన్య గారు డిఫరెంట్గా ఉన్నారు. ఏంటంటే డాక్టర్ చదువుకుని ప్రివెంటివ్ హెల్త్ కేర్లో సర్వీస్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ రీలీవ్ అని సంస్థను స్థాపించడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇదండి. అంటే అది మీ లైఫ్ అచీవ్మెంట్ అంటారా, లేకపోతే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా, మా మావయ్య గారు we lost him at our early age. He was 56. మేము ఇంకా లైఫ్లో సెటిలే కాలేదు.
మా పెళ్లి జరగాలని అందరికంటే ఎక్కువ కోరుకుంది మా మావయ్య గారు మాత్రమే. ఈ టస్సుల్లోనే ఉన్నాము. ఆయన ఒక్కడే కాస్త మేము ఏదన్నా చెప్పుకోవటానికి ఆలోచించడానికి ఉన్న పర్సన్. ఆయన లేకపోయేటప్పటికి చాలా డిస్టర్బ్ అయిపోయాం. ఇంత టెక్నాలజీ చూసారండి ఆయన? లేదండి, చూడలా. సో ఇంత మెడిసిన్, ఇంత టెక్నాలజీ కనుక ఆ రోజుల్లో ఉండుంటే ఖచ్చితంగా ఆయన అయితే పోగొట్టుకునే వాళ్ళం కాదు. అయితే అప్పట్లో ఎంతసేపు మెడిసిన్ ఇంకో 4 ఏళ్ళు ఎక్కువ బతికించడానికే తప్ప, అనారోగ్యాన్ని ప్రొలాంగ్ చేయడానికే తప్ప రివర్స్ లేదు, ఆ సొల్యూషనే లేదు అప్పట్లో. ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఐ థింక్ దిస్ ఈస్ ద గోల్డెన్ ఫేజ్ ఆఫ్ హెల్త్ నా ఉద్దేశంలో. ఇక నుంచి వాట్ ఎవర్ స్టార్ట్స్ నౌ ఈస్ ద గోల్డెన్ ఫేజ్ ఆఫ్ హెల్త్. మీరు ఒకటి మోడర్న్ మెడిసిన్ కనుక్కొని కొంచెం ప్రెసిషన్ కేర్లో ప్రొలాంగ్ చేస్తూ లైఫ్ని ఇప్పుడు వచ్చి దీన్ని ప్రివెంట్ చేయటం ఎలా అని మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ us a long way. బిఫోర్ కోవిడ్ లో ఒక రకంగా మాట్లాడుకునేవాళ్ళం. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ 4-5 years అవేర్నెస్ పెరిగింది. రెండోది ఏంటంటే అందరూ ఈ మెడిసిన్ తీసుకుంటే తగ్గుద్ది అనే కాన్సెప్ట్ లో నుంచి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని నిజంగా ఆ పదానికి జస్టిఫికేషన్ ఇప్పుడే చేస్తారు. కోవిడ్ తర్వాత రియల్లీ ఎందుకు అంటే డాక్టర్స్ అందుబాటులో లేరు. ఏదో ఒకటి చేసి నేను ఆ వర్స్ట్ స్టేట్ కి వెళ్లకుండా ఉండాలి. అప్పుడు బతకలేదా? ఇప్పుడు ఎందుకు బతకం? దానికోసం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు అప్పుడు చేశారు. అంతకు ముందే ఉంది, నేను తింటాను, ఈ టాబ్లెట్ వేసుకుంటాను, ఆ డాక్టర్ మంచోడు కాదు, ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ కాదు, ఇంకో డాక్టర్. ఇప్పుడు అది కాదు, నేను ఆ రోజు కరెక్ట్గా చేశాను కాబట్టి ఆ మందుతో నేను ప్రొలాంగ్ చేసుకోగలిగాను. కాబట్టి నేను కరెక్ట్గా చేస్తే ఇంకా కొంచెం బెటర్ చేసుకోగలను. ఆ ఓరియంటేషన్కి కోవిడ్ ఖచ్చితంగా హెల్ప్ చేసింది. ఐ షుడ్ సే దట్. మొత్తం అండి ప్రపంచ దాంట్లో ఒక మంచి గుణపాఠం అని అనుకోవాలి. కోవిడ్ అనేటువంటిది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎన్నో మంచి లైఫ్ లెసన్స్ నేర్పి వెరీ వెరీ రైట్. సో అంటే కోవిడ్ కూడా కారణం అంటారా? మీ రిలీవ్ సంస్థని ఇనిషియేట్ చేయడం కోవిడ్ కి ముందే పెట్టాం సార్. కోవిడ్ 2 వస్తుందన్న ఉద్దేశం మాకు. సో కోవిడ్ 1 కి ముందే మా పైలట్స్ అన్ని స్టార్ట్ చేసాము, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ కి అన్నిటికీ. సో ద మొమెంట్ కోవిడ్ 1 ఈజ్ ఓవర్ వి థాట్ ఓకే ద వర్స్ట్ ఈజ్ ఓవర్, ఇక పెట్టేయాలి ఫుల్ టైమ్. అంతకుముందే మీరు ప్రణాళిక అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. We didn't anticipate COVID-2 actually, to be very frank. So really the moment inni solutions unnai preventive care ki and it is working అని ఎప్పుడైతే చూసామో అప్పుడు రిలీవ్ గురించి ఇనిషియేటివ్ తీసుకున్నాము. అండ్ సమ్వేర్ నాకు సబ్కాన్షియస్గా దిస్ ఈస్ ద వే టు గో. ఆ మనుషులు ప్రాణాల మీదకి వచ్చింది, ఆసుపత్రులు ఉన్నాయి, ప్రాణాల మీదకి రాకుండా చేసేవి ఏవీ లేవు. అండ్ కరెక్ట్గా సైన్స్ ఓరియంటెడ్ ఏమీ లేవు. ర్యాండమ్గా ఎవరు ఏది చెప్తే ఆ మిస్ఇన్ఫర్మేషన్లో అందరు వెళ్ళిపోయే పరిస్థితి. డేటా ఓరియంటెడ్, నాకు పర్సెప్షన్ ఓరియంటెడ్ కాకుండా డేటా ఓరియంటెడ్. డేటా స్పీక్స్. అండ్ యాజ్ ఐ సెడ్, ఇంత స్ట్రక్చర్ చేయడానికి మాత్రం మై మైండ్ సెట్ని మార్చింది మాత్రం ఐఎస్బి ఎడ్యుకేషన్. సో అంతకుముందు నాకు థాట్ ప్రాసెస్లో ఉండొచ్చు, బట్ కొన్ని ఫ్యామిలీ కారణాలు కూడా మీకు ఫ్యామిలీ పాపం వాళ్ళు మా ఇద్దరిని వదిలేసి మమ్మల్ని వదిలేశారండి. మేము ఇద్దరు ఏం చేసుకున్నామో, ఏం కష్టపడ్డామో. అయితే సపోర్ట్ ఉన్నారు, లేకపోతే దూరం ఉన్నారు, కానీ దే నెవర్ బాదర్డ్ మచ్ అబౌట్ us, ఐ షుడ్ సే దాట్. అప్పుడప్పుడు చిన్న అన్నయ్య కన్సర్న్స్ వాళ్ళలో ఉంటాయి, అవి కాస్త గట్టిగా ఎక్స్ప్రెస్ చేస్తారు, నేను గట్టిగానే రెసిస్ట్ చేస్తూ ఉంటాను. చివరికి బాలాజీ ఏముంటది, ఇప్పుడు నా బిడ్డ అంటే నేనైనా భయపడతాను కదా, దట్ ఈస్ నథింగ్ అగైన్స్ట్ ఇట్. బట్ సమ్హౌ మా బావ ఒకరు అప్పుడే యుఎస్ నుంచి వచ్చారు. ఆయన వచ్చి నేను చేస్తుంది ఇదే రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేస్తుంటే ఇట్లా కాదు. ఆయన ఒక కంపెనీ, అందరం కలిసి పెరిగాము, ఒక కంపెనీ అమెరికాలో స్థాపించి హీ సోల్డ్ ఇట్ అవుట్ ఫర్ $60 million. అండ్ ఇక్కడికి వచ్చి ఎంటర్ప్రెన్యూర్గా, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్గా ఇన్వెస్ట్ చేయడానికి నన్ను వెంట తీసుకెళ్ళి, అప్పుడు నేనేం చేస్తున్నానో చూసి, ఇలా కాదు, యూ హ్యావ్ టు పుట్ అప్ ఫుల్ ఆన్ సిస్టమ్ అని ఆయన ఇచ్చిన ధైర్యం, అది రిలీవ్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ రెండోది ఏంటంటే, నేను ఎక్కువగా ఎక్కడో దూరం ఉన్న స్టోరీస్ కంటే నా చుట్టూతో వాళ్ళ నుంచి నేర్చుకున్నదే ఎక్కువ ఉన్నట్టు. సో మా బావ ఎప్పుడైతే ఇండియా రిటర్న్ వచ్చారో, ఆయన అరే ఇద్దరం కలిసే పెరిగాం కదా, ఇన్ని ఆడ్స్ సర్వైవ్ అయ్యి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఆయన సాధించింది, ఇక్కడ అందరి మధ్య ఉంది, నేను చేయలేనా?
కరెక్ట్. ఆ ధైర్యాన్ని ఆ కొన్ని ఫ్యాక్టర్స్ ప్లేడ్ దేర్ గ్రేట్ రోల్. అండ్ ఫ్రమ్ దేర్ రిలీఫ్ స్టార్టెడ్. పెట్టిన తర్వాత హైస్ అండ్ లోస్ చూస్తూనే ఉన్నాం. బట్ సమ్వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అగ్రిమెంటో లేకపోతే ఆయన ఒప్పుకోవటమో we made it through. People recognized our efforts. They got the whatever services they have to get. ఆ సర్వీసెస్ అంటే రిలీవ్ని మనం సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. చాలా క్రిస్ప్గా ఏం చెప్తారు అంటే మీ రిలీవ్ ఇస్ ఆల్ అబౌట్ రెమిషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే. అంటే మెటబాలిజంలో మార్పుల వల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లావు, బక్కగా ఉంటాం, PCOSలు, ఇన్ఫర్టిలిటీలు, కూడా అక్కడ సొల్యూషన్. మెటబాలిక్ డ్రివెన్ ఇన్ఫర్టిలిటీ, ఎస్, మేల్ అండ్ ఫీమేల్ బోత్. అండ్ దెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, రీనల్ ఫెయిల్యూర్స్, కార్డియాక్ ఫెయిల్యూర్స్, వీటన్నిటిని రూట్ కాజ్ నుంచి నెమ్మదిగా వర్క్ చేసుకుంటూ దాన్ని తగ్గించడం, ఉన్న స్థానం నుంచి 10 ఏళ్ళు వెనక్కి పంపించడం అనేది దట్స్ వాట్ వీవ్ ఆల్వేస్ బీన్ డూయింగ్. అండ్ వీ వర్ వెరీ సక్సెస్ఫుల్ విత్ ఇట్. If you ask our success rate, I should say we are more than 95% success. ఆ 5% failure ఎందుకండి అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అండి. స్ట్రెస్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాపెన్స్, మెనీ థింగ్స్ హ్యాపెన్. బట్ ఒక హెల్త్లో 95% సక్సెస్ రేట్ ఐ షుడ్ సే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఈ జర్నీలో మేం కాదు, మా క్లయింట్సే మాకు చాలా సహాయపడ్డారు. మా మొబైల్ అప్లికేషన్ ఉంది. వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మేడ్ ఇట్ ఫర్ అస్ for free. They spent close to 2 crore trusting us for free. Nice. Because of concept బాగా నచ్చింది. వాళ్ళ ఆరోగ్యం బెటర్ అయింది. నా దగ్గర డబ్బు ఉంది, నా ఆరోగ్యం బెటర్ అయింది. వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే ఇంకో నలుగురు. హ్యుమానిటీ ఉందండి, హ్యుమానిటీ లేక కాదు. ఈ ర్యాట్ రేస్ లో అప్పుడప్పుడు మనకు కనిపించకపోవచ్చు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యుమానిటీ అరౌండ్. ఆపర్చునిటీ వాళ్ళకి రాకపోవచ్చు, ఆలోచన రాకపోవచ్చు. వాళ్ళ చేతిలో ఏ పవర్ ఉందో ఆ పవర్ అంతా మా క్లయింట్స్ మాకు తిరిగి ఇవ్వబట్టి మేము అదే అనుకుంటాం. నేను బాలాజీ రిలీవ్తో వాళ్ళకి మేము ఏం చేసామో తెలియదు, కానీ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రతిరోజు ముందుకు నెడుతూ, పెంచుతూ, ఎదిగేటట్లు చేస్తూనే ఉన్నారు. రైట్ మ్యామ్. సో ర్యాపిడ్ ఫైర్లో ఒక 5 questions అడుగుతాను. ఓకే. సో ఫ్యూచర్లో డాక్టర్ సౌజన్య గారిని పాలిటిక్స్లో చూడొచ్చా? ఎస్ ఆర్ నో? నో. ఒక 10 years తర్వాత రిలీవ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? 100 units ఆఫ్ రిలీవ్ అక్రాస్ ద కంట్రీ. ఎక్సలెంట్. మీ ఫేవరెట్ హీరో? బాలాజీ గారు అని చెప్పొద్దు, చిరంజీవి గారు. చిరంజీవి గారు. నైస్. హి ఇస్ ఇన్స్పైరింగ్. ఓకే. బెస్ట్ పొలిటీషియన్? సారీ. ఎందుకు మీకు నచ్చిన పొలిటీషియనే లేడా? పాలిటిక్స్ ఇస్ డర్టీ బిజినెస్. స్టేట్ ఆర్ సెంట్రల్? Anywhere, politics is dirty business in today's world, across the world. అందుకనే అన్నట్టు ఒక 80 yearsలో సౌజన్య గారిని మేము ఎలా చూడొచ్చు? 80 yearsకి సార్ ఖచ్చితంగా తెల్ల జుట్టుతో హ్యాపీగా కూర్చొని ఫ్రెండ్స్తో. I believe in living life to the fullest. And I feel living life అంటే నలుగురు మన చుట్టూతో ఉండి మనతో పాటు సంతోషంలో, కష్టంలో, నష్టంలో. అబ్రాడ్ వెళ్ళిన నా బంధువులందరూ వచ్చేయాలి, అందరం కలిపి ఒకటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండాలి, ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి. జరుగుతుంది సార్. ఐ మేక్ దెమ్ డూ ఇట్. అది ఇప్పటి నుంచి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టండి, మీకు తెలియదు, యూ డోంట్ నో టుమారో, మీరు వెనక్కి వస్తే ఒంటరిగా అయిపోతారు. అలా వద్దు, అందరం కలిసి ఒక చోట ఉందాము. ఐ డూ దట్. ఐ డూ మై బెస్ట్ టు కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. నైస్. లాస్ట్ క్వశ్చన్. ఒక మంచి ప్లేస్లో రిలీవ్ పెట్టారు, లోటస్ పాండ్. జగన్ గారు మీకు అంత సన్నిహితులా? రిలీవ్ కిందాక చెప్పాను కదా సార్, మా క్లయింట్స్ కారణం. వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఆయన ఆ ప్లేస్ ఉందని చెప్పి మేము యాక్చువల్గా వేరే ప్లేస్ చూసుకున్నాము, కానీ ఇది చూపించాక అదే ప్రైస్లో దీన్ని ఆయన మాకు మాట్లాడి పెట్టి ఆయన దగ్గరుండి చాలా వరకు సాయం చేశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే జగన్ గారు అని మీరు అన్నారు, విడుదల రజనీ హ్యాపెన్స్ టు బి మై కో సిస్టర్. ఇందాక మా బావగారు అని చెప్పాను, ఆయన వైఫ్. వాళ్ళకు కూడా రీలీవ్ ఓపెనింగ్ దాకా మేము అది తీసుకున్నామని తెలీదు. సో మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయనే పాపం మొత్తం అంతా. ఎవ్రీథింగ్ ఇస్ అవర్ క్లయింట్స్ అండి. ఇట్ వాస్ వెరీ ప్రొఫెషనల్. జగన్ గారిని మేము కలిసింది లేదు, మాట్లాడింది లేదు.
సంతకం పెట్టడానికి మాత్రమే. ఎందుకనంటే మేము డాక్టర్ సౌజన్య గారు మన అడ్రస్ చెప్పాలంటే లోటస్ పాండ్ అని అనగానే ఒక రకమైనటువంటి గ్లో ఫేస్ లో, లోటస్ పాండ్ అంటే ఆయన జగన్ గారి. బట్ మా పాలిటిక్స్ అపార్ట్, దే have really supported us in keeping it very professional. అంతే, ఓకే, very professional. So I don't know, people perception ని మేము కంటిన్యూస్గా డిఫైన్ చేసుకుంటూ రీడిఫైన్ చేసుకుంటూ ఉంటాం, కష్టం. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇదేంటి మాకు ఇంకొక యూనిట్ ఉంది కోకాపేట్లో, జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ పాలిటిక్స్ ఓరియంటెడ్ డజంట్ మీన్ వీ నో ఎవ్రీబడి ఇన్ ద మార్కెట్. ద ప్రాపర్టీ ఈజ్ అవుట్ ఫర్ లీజ్, అది తెలిసిన వాళ్ళు మనకు తెలుసు. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే చాలా మందికి ఈ ప్రోగ్రామ్ ద్వారా అది క్లారిటీ ఇవ్వాలని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పర్లేదండి, చంద్రబాబు నాయుడు గారి బిల్డింగ్ ఏదైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. Absolutely. But this has got nothing to do with Jagan garu or Rajni garu. పాపం రజనీ గారికి అయితే తెలియని కూడా తెలియదండి. వాళ్ళకి ఓపెనింగ్ కి ఒక వారం ముందు, దట్ టు వెన్ షీ ఫెల్ అ లిటిల్ సిక్, కాదు నేను వచ్చి చూస్తాను అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చిందే తప్ప షీ డజంట్ ఈవెన్ నో దట్ వీఆర్ హియర్. ఓకే, నైస్. అంటే యాక్చువల్గా రిలీవ్కి సక్సెస్ తొలిమెట్టు లోటస్ పాండ్లో నుంచి పడిందని అనుకోవాలి. ఎందుకంటే మీరు షార్ట్ టైం 100 యూనిట్స్ పెట్టాలి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్లో మీరు పెట్టి ఒక 4 ఫ్లోర్స్లో కంప్లీట్ అంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే వేరే ప్లేస్లో కూడా పెట్టొచ్చు కానీ, బట్ పీపుల్ కనెక్షన్ అనేటటువంటిది అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ రేపు ఏదైనా ఫెసిలిటీస్ సర్వీసెస్ మేము పెంచుకోవాలన్నా ఇంకో బిల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం రాకుండా ఉన్న బిల్డింగ్ లోనే కంప్లీట్ గా మేము యూటిలైజ్ చేసుకొని సర్వీస్ చేయడానికి వీలుగా మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ లొకేషన్. అది ఇట్స్ ల్యాండ్ మార్క్ ఇన్ ఇట్ సెల్ఫ్. మేము ల్యాండ్ మార్క్ చేసి మేము 4 ఏళ్ళు ఒక బిల్డింగ్ ని ల్యాండ్ మార్క్ చేయడానికి ఎంత కష్టపడ్డాము, అది ఫ్రూటిఫై అయింది అనుకుంటాను. ఇప్పుడు ల్యాండ్ మార్క్ ఉన్న బిల్డింగుల్లో రిలీఫ్ ఇవ్వటం అన్నది వాళ్ళు కూడా నమ్మాలి కదండి. వాళ్ళ రోజుల్లో టెనెంట్స్ ని నమ్మటం కూడా చాలా కష్టమైన రోజు. వాళ్ళు మమ్మల్ని నమ్మి మేము టైంకి అన్ని పే చేస్తామని నమ్మి మాకు ఇవ్వటం, ఐ థింక్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ. నేను అనుకుంటాను ఏంటంటే డాక్టర్ సౌజన్య గారి కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి వచ్చింది అనేకంటే మాకు ఉన్న మా క్లయింట్ మా గురించి మంచి రివ్యూ ఇచ్చారండి. రివ్యూ దట్ సెన్స్ ఏమని ఇస్తారు డాక్టర్ సౌజన్య గారు? ఆయన మా గురించి చెప్పింది, వీళ్ళు చాలా మంచోళ్ళు అండి, డాక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి పనిచేసుకుంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టరు. ఆ మాట ఒక క్లయింట్ నుంచి మా గురించి రావటం మా కంటి ముందు జరిగింది. అది వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ క్లయింట్స్, ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ లైక్ యూ. ఇవాళ ప్రైమ్9 మమ్మల్ని మాకు 1కి 4 సార్లు మా ఫెసిలిటీ విజిట్ చేసి ఇట్లాంటిది ఉంది అని మాకు ఎక్స్పోజర్ ఇవ్వడానికి మీరు మాకు చేస్తున్న సార్. ప్రివెంటివ్ మీద మేము ఎక్కువ వర్క్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ప్రివెంటివ్ ఇస్ అ బెటర్ దాన్ క్యూర్ అన్న సిస్టమ్. ఆల్వేస్ అయితే ప్రివెంటివ్ లో మన వాళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ కి డబ్బులు కడితే వాడితేనే కడతామనే మైండ్ సెట్ మనది. సిక్నెస్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు డబ్బులు కడుతున్నారు. ప్రివెంటివ్ నో, మన జీవితంలో మన హెల్త్ మీద మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో జరుగుతుంది. మా మదర్ ఇన్ లో ఒక వారం ముందు బయటకు తెచ్చుకున్నాం. ప్రాణాపాయ స్థితికి లైఫ్ స్టైల్ డిసీజెస్ తో కనీసం వెళ్లకుండా ఉంటాం అన్నది మా ముఖ్యోద్దేశం. అండ్ లుక్స్ లైక్ ఆల్ అవర్ క్లయింట్స్ అండ్ పీపుల్ లైక్ యూ విల్ కీప్ సపోర్టింగ్ అస్ ఇన్ అవర్ డ్రీమ్ కమింగ్ ట్రూ. మేము మా మావయ్య గారిని కోల్పోయి మా జీవితాలు తలకిందులైనట్లు ఇంకెవరివి అవ్వకుండా మా చేతనైనంత మేము కంట్రిబ్యూట్ చేయగలమన్న ఏకైక ఉద్దేశంతో రిలీవ్ని స్థాపించాం అవకాశం వచ్చినప్పుడు. మా తరపు నుంచి కూడా ప్రైమ్9 నుంచి కూడా మీకు 100% మేము సపోర్ట్ ఉంటాం. చివరిగా సౌజన్య గారు సొసైటీకి అంటే ఆఫ్టర్ 100 యూనిట్స్ ఆఫ్ రిలీవ్ పెట్టిన తర్వాత సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు? 100 యూనిట్స్ ఆఫ్ రిలీవ్ అక్కర్లేదు సార్. విల్ డెఫినెట్లీ గివ్ దిస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. నా డ్రీమ్ మాత్రం లాస్ట్ మైల్ పర్సన్ కూడా హెల్త్ కేర్ అందటం అన్నది ఒకప్పుడు డ్రీమ్ ఉండేది 10 ఏళ్ల ముందు. నౌ ఇట్స్ అ లిటిల్ పాసిబుల్. నేను మొదలు పెట్టింది కూడా అందుకే. నా ప్రకారం వైజాగ్లో కొండలు ఉంటాయి కదండి, అక్కడ లాస్ట్ మైల్ పర్సన్ నేను చూసింది. ఆరోగ్యశ్రీలో పనిచేశాను ఒకప్పుడు. అక్కడికి వెళ్ళటం అన్నది మాకు చాలా కష్టం. పాడేరు టాప్ వెళ్ళటం అన్నది చాలా కష్టం, ఈనాటికి కష్టం. అక్కడ ఒక పేషెంట్కి మేము కోవిడ్లో సాయం చేయగలిగామండి, ట్రీట్ చేయగలిగాం. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఇన్ రియలీ ఆనెస్ట్గా.
అక్కడ దాకా మేము ప్రివెంటివ్ కేర్ని ఎక్స్టెన్సివ్గా తీసుకెళ్ళటం అన్నది దట్స్ అ డ్రీమ్. అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ వీ డ్రీమ్ టూ మచ్, వరల్డ్ విల్ manifest it for us and make it happen. And డెఫినెట్లీ అండి, యువర్ థాట్స్ ట్రూ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. thank you very very much. మీ వాల్యుబుల్ Thank you ఇన్ఫర్మేషన్ very ఇచ్చినందుకు very much. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చే వారం మరొక డాక్టర్తో మీ డాక్టర్ కిషోర్ కుమార్. నమస్తే.